Hi students, how are you? Hope you are doing good, great. Okay, today in this class we are going to discuss about the prospectus, the topic of the prospectus. Video చూసినా సరే మీరు తప్పనిసరిగా ఎండ్ వరకు చూడాల్సిందే ఫ్రమ్ ద బిగినింగ్, ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రాస్పెక్టస్ అసలు ఎందుకు ఇష్యూ చేస్తారు, వాట్ ఈస్ ద నెసెసిటీ టు ఇష్యూ ద ప్రాస్పెక్టస్ అండ్ which company needs to issue the prospectus, which company need not to issue the prospectus. ఇదంతా ఇంట్రొడక్టరీ క్లాస్. అది మీరు మునీష్ బండారీ చూసినా ఉండదు, ఇంకో బండారీ చూసినా ఉండదు. మరి అది అర్థం కావాలంటే కంపల్సరీ క్లాస్ మొత్తం వినాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మీరు క్లాస్ చూస్తేనే అర్థమవుతుంది. ఆఫ్ కోర్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకి అదనపు బెనిఫిట్ ఎవడన్నా గబుక్కుని తీసుకొచ్చి 10 రూపాయలు 100 రూపాయలు నా జేబులో వేస్తాడని కాదు, ఎంగేజ్మెంట్ పెరుగుద్ది, వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుద్ది. లైక్స్ వస్తే ఏమవుద్దంటే వీడియో ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, అది కొంతమందికి ప్రమోట్ చేస్తాయి. లెక్చరర్స్గా జనరల్గా క్లాసులు చెప్పేటప్పుడు ఏంటంటే అండి, అదొక యావ, అదొక సరదా. ఎక్కువ మంది చూస్తుంటే, ఎక్కువ మంది మనకు కామెంట్స్ పెడుతుంటే మనది బాగా రీచ్ అవుతుంది, బాగా సర్క్యులేట్ అవుతుంది, మంచి వ్యూస్ పడుతున్నాయన్న ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, రిక్వెస్టింగ్ యూ, పర్లా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు లైక్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ సింబల్. We are going to discuss about the topic of the prospectus. Let me discuss with you what do you mean by the prospectus, which company needs to issue the prospectus, which company need not to issue the prospectus, and altogether purpose of the issue of the prospectus altogether we will discuss in this class. So what do you mean by the prospectus altogether? It is nothing but, I can say easily, it is an introduction of the company with the others. Sir, ఏంటి ఇంట్రడక్షన్ ఆఫ్ ద కంపెనీ విత్ ది అదర్స్? ప్రాస్పెక్టస్ అంటే ఇట్లా చెప్తాను చూడండి ఒకసారి. మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఆఫ్ ద డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ విచ్ వీ హ్యావ్ టు ఫైల్ విత్ ఆర్ఓసి ఆఫీస్లో ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయండి, మీకు తెలుసు అది. వన్ ఈజ్ ద మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ద అదర్ వన్ ఈజ్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ద ప్రాస్పెక్టస్ ఆల్టుగెదర్. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రాస్పెక్టస్ అనేది కనుక లేకపోతే వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ దేర్ విత్ ద ROC, Memorandum of Association, as well as the Articles of Association. Let me put in front of you what is the information that will provide to the outsiders through both the documents, through these documents. Memorandum of Association ఏం రివీల్ చేస్తుంది, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏం రివీల్ చేస్తుంది, ఎవరికి, అవుట్ సైడర్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ విల్ గివ్ ద బేసిక్ ఇన్ఫో. సార్, ప్రాస్పెక్టస్ అని హెడ్డింగ్ పెట్టి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు ఏంటండి అంటారేమో. చెప్తాను. దెర్ ఈజ్ అ రీజన్ వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఈవెన్ దో వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ prospectus. Memorandum of Association gives a basic info in the sense what are the objectives of the organization, how much registered capital is there, how it had been divided, that means how many preference shares are there, how many equity shares are there, and the situation, that means where the organization, that means the company is actually having its registered office. And these are the basic information. And association clause, that means who had signed the organization or memorandum of association and articles of association, blah blah blah.
information which is a basic info. Whereas the articles of association, as you are aware already, మీకు తెలుసు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందో. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే బైలాస్, లాస్, దట్ మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ద కంపెనీ. కంపెనీలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. అంటే ఇక్కడ నేనేమంటున్నా, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఎవరెవరు, వాళ్ళ అధికారం ఏమిటి, మెంబర్స్ యొక్క అధికారం ఏమిటి, దట్ మీన్స్ ద పవర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ద డ్యూటీస్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ద డ్యూటీస్ ఆఫ్ ద shareholders and some other rules and regulations, how to issue the shares and what is the allotment period and how to call for the call money. All together, all these rules and regulations will be placed in the articles of association. Very good. Now I am asking you a basic question. By knowing objects, capital, situation, association and other issues and the administrative rules and regulations, will you invest in the company? Will you invest in the company? అంటే మీకేదో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్న బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషను, వీటిని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? ది ఆన్సర్ ఈస్ నో, వీ కెన్ నాట్. మనం చేయలేం. బికాస్ no financial information to take a investment decision by the outsider is providing by the articles and memorandum. Hence, there is one more document that is required to give the information regarding the investment decision of the outsider must be there. That is nothing but the prospectus. అంటే ఒక అవుట్సైడర్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే, మన కంపెనీలో షేర్స్ సబ్స్క్రైబ్ చేయాలంటే, సెక్యూరిటీస్ని పర్చేస్ చేయాలంటే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రొవైడ్ చేయలేవు. కాబట్టి యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్, it is mandatory to the companies which are going for the public issue. Public issue ku velle. Public issue is nothing but asking the others money, asking the public money, inviting the public to subscribe our shares or purchase our securities in the company is nothing but the public offer. Whenever a company wants to go for a public offer, inviting the public to invest their money into the company, either by way of the securities, by way of the shares or debentures, that company needs to issue the prospectus. That company needs to issue the prospectus. Let me conclude first of all. Whatever the documents that are there with the ROC, the Memorandum of Association and Articles of Association of your company gives only the basic information and the administrative information, but not the financial information to take a decision by the outsider to invest their money into the company. Because of that reason, whatever it may be the company, if it wants to go for a public offer, so many of the students will opine or
ఇన్ ఏ మిత్, అంటే ఒక అపోహలో ఉంటారు, ప్రతి పబ్లిక్ కంపెనీ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాలి అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే వెన్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్. అయితే ఇక్కడ అసలు ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ని షేర్స్ని పర్చేస్ చేయమనో, షేర్స్కి సబ్స్క్రైబ్ చేయమనో, సెక్యూరిటీస్ని పర్చేస్ చేయమనో అడిగే అవకాశమే లేదు. బికాజ్ ప్రైవేట్ కంపెనీ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇష్యూ ద షేర్స్ టు ది పబ్లిక్, యాజ్ యు నో. హెన్స్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఇన్ కేస్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్. ఏమై రైట్ ఆర్ నాట్? నౌ నేను మళ్ళీ కంక్లూడ్ చేసి చెప్తున్నానండి, ప్రాస్పెక్టస్ ఎవరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది? a company which wants to issue the shares to the public company. రెండవది ప్రైవేట్ కంపెనీ. సార్, ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళగలదా? పబ్లిక్ ఆఫర్ అన్న కాన్సెప్ట్ ప్రైవేట్ కంపెనీకి ఉందా? ది ఆన్సర్ ఈజ్ నో. When a prospectus is required to issue, when a company go for a public offerకి వెళ్ళే అవకాశం ప్రైవేట్ కంపెనీకి లేనప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. సో ప్రైవేట్ కంపెనీ అసలు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిన అవసరం కానీ డిస్కషన్ కానీ లేదు. ఎందుకు లేదు? అది అసలు పబ్లిక్ ఆఫర్కి వెళ్ళదు కాబట్టి. గుడ్. పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాలా? వెళ్తుందా? వెళ్తుంది. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. వెళ్ళాల్సిందేనా? దాని ఇష్టం. అంటే నేనేం చెప్తున్నా, ఓ పబ్లిక్ కంపెనీ కంపల్సరీ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాల్సిందేనా? దాని ఇష్టం. అదేమిటి సార్? ఎస్. ఇప్పుడు పబ్లిక్ కంపెనీ ఫండ్స్ని గ్యాదర్ చేయాలి అని అంటే ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ద క్యాపిటల్ సార్. దాని దగ్గర రెండు అవకాశాలు ఉన్నాయి. ఏమిటది? ఒకటి ప్రైవేట్ ప్లేస్మెంట్ అని, రెండవది పబ్లిక్ ఆఫర్ అని. ఒకటి ఏంటి? ప్రైవేట్ ప్లేస్మెంట్. రెండవది ఏమిటి? పబ్లిక్ ఆఫర్. చూడండి, ప్రైవేట్ ప్లేస్మెంట్కి అంటే ఏంటి? ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడతో ముగించేస్తున్నాను అనుకోకండి. దెర్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్లేస్మెంట్. వీ విల్ డిస్కస్ in detail what are the rules and regulations that needs to fulfill by a company to go for a private placement. Private placement ante existing members daggara nunchi maatrame, or there is some number which do not exceed more than that. అంతకు మించి ఎక్కువ మందికి మనం షేర్స్ని ఆఫర్ చేయకపోతే, అక్కడ చెప్పిన సంథింగ్ 200 నెంబర్ ఉంటుంది, దానికి మించి కనుక ఆఫర్ చేయకపోతే దాన్ని ఏమంటాం? ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మాత్రమే మనకి వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ రిక్వైర్మెంట్ని మనం గ్యాదర్ చేసుకోదలుచుకుంటే దాన్ని ఏమంటామంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. దెన్ ప్రైవేట్ ప్లేస్మెంటే కనుక అయితే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రైవేట్ ప్లేస్మెంట్ కాదు, అప్పుడు మాత్రమే పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాల్సి ఉంటుంది. పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్, నౌ ద కంపెనీ రిక్వైర్స్ 1000 రూపీస్. ఉన్న వాళ్ళ దగ్గర నుంచే, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే మనం గ్యాదర్ చేసుకుందాం రా బాబు అనుకున్నారనుకోండి, దెర్ ఈజ్ నో నెసెసిటీ టు గో ఫర్ పబ్లిక్ ఆఫర్ అండ్ నో నీడ్ టు ఇష్యూ ద ప్రాస్పెక్టస్ ఆల్సో. కానీ ఎప్పుడైతే పబ్లిక్ ఆఫర్కి వెళ్దాం అనుకుంటారో, పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయవలసిందే. ఎందుకని అంటే మీరు ఎవరిని టచ్ చేస్తున్నారు?
పబ్లిక్ మనీని టచ్ చేస్తున్నారు కాబట్టి ఆ పబ్లిక్లో మీ ఫైనాన్షియల్ వయబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి మాత్రమే వాళ్ళని డబ్బడగాలి, పబ్లిక్ని ఇన్వైట్ చేయాలి. అయ్యా మా షేర్స్ పర్చేస్ చేయండి, అయ్యా మా కంపెనీలో సెక్యూరిటీస్ని పర్చేస్ చేయండి, మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని అడగాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? There are two types of companies mainly we will discuss with our syllabus. That is, one is the public company and the other one is the private company. Where the private company is not at all allowed by the Companies Act itself to go for the public offer, there is no need to issue a prospectus. Hence, there is no question, there is no discussion of the prospectus in case of a private company. Come to the public company. Public company, when they are raising funds or the capital, there are two ways to that company. One is the private placement and the other one is the public offer. In case of the private placement, there is no need to issue the prospectus because the private offer will go to a confined number as per the rules and regulations of the provisions of the Companies Act. Where the public offer, in case if the company wants to go for the public money, it needs to give the information regarding the financial viability and altogether, then only the company needs to issue a prospectus. Prospectus ni issue cheyalsi untundi. This is the brief introduction regarding the prospectus. Why a company needs to issue a prospectus? ప్రాస్పెక్టస్ డాక్యుమెంటు ప్రాస్పెక్టస్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎందుకు ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది కంపెనీ అనేది చూడాలని అంటే దిస్ ఈజ్ ద ఇష్యూ. యాజ్ పర్ సెక్షన్ 2 subsection 70 ఆఫ్ ది Companies Act 2013, prospectus, which is a document which is described or issued as prospectus, as the prospectus, which includes what it says. Prospectus means, as per section 2 subsection 70 of the Companies Act 2013, a document which is described or issued as the prospectus and includes a shelf prospectus, section 31, and B, red herring prospectus. Red herring prospectus. Red herring prospectus section 32. Or, see, there is the word used or, either this or this or any. We have to observe very keenly, very carefully regarding the definition of the prospectus, you know, because రంగు రుచి వాసన అంటాం చూడండి ఒక్కొక్కసారి, అటువంటివి ఏమి ఉండట్ల ప్రాస్పెక్టస్కి ఖచ్చితంగా ఒక ఫార్మాట్ ఏం లేదు. మనం లీవ్ లెటర్ ఒక ఫార్మాట్లో రాస్తాం, ఇంకొక లెటర్ ఇంకో ఫార్మాట్లో రాస్తాం, ఇంకొక లెటర్ ఇంకో ఫార్మాట్లో రాస్తాం. బట్ ప్రాస్పెక్టస్కి ఎటువంటి ఫార్మాట్ లేదు. ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్. సి, అది నోటీస్ అయినా అయి ఉండొచ్చంట, సర్క్యులర్ అయినా అయి ఉండొచ్చంట, అడ్వర్టైజ్మెంట్ అయినా అయి ఉండొచ్చంట.
వీటిల్లో కవర్ కాకపోతే ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్. సార్ చూడాలి ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ డెఫినిషన్ని. సెక్షన్ 2 సబ్సెక్షన్ 70 ఏమంటుంది? డాక్యుమెంట్ విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ద ప్రాస్పెక్టస్ ఈస్ ద ప్రాస్పెక్టస్ విచ్ ఇంక్లూడ్స్ ది shelf prospectus as well as the adhering prospectus. Not only that, because the definition is a inclusive definition. You may ask me one thing, what do you mean by inclusive definition? I will explain you later. Inclusive definition ఏమంటుంది? ఇది షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ప్రాస్పెక్టస్ సెక్షన్ 31 ప్రకారం, రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టస్ ప్రాస్పెక్టస్ సెక్షన్ 32 ప్రకారం, అవి కాకపోయినా నోటీస్ కానివ్వండి, సర్క్యులర్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, ఏ ఇతర ఫార్మాట్లో ఏ ఇతర డాక్యుమెంట్ అయినా సరే, ఎనీ అదర్ డాక్యుమెంట్స్. బట్ హియర్ ద పర్పస్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిసన్ టు మీ ఫ్రెండ్స్, purpose of the document is very important. ఏమిటి పర్పస్? ఇట్ మస్ట్ హ్యావ్ టు ఇన్వైట్. ఇట్ మస్ట్ హ్యావ్ టు ఇన్వైట్. ఇన్వైట్ హూమ్? పబ్లిక్. ఫర్ వాట్? భోజనాలకా? మన ఇంట్లో భోజనాలకా పబ్లిక్ని ఇన్వైట్ చేయటం కాదు. దేనికంట? ఐదర్ టు సబ్స్క్రైబ్ ఆర్ పర్చేజ్ of shares or securities. We will discuss what is the main difference in between the shares and securities in the later stage. But ఇప్పుడు మాత్రం మీరు ప్రాస్పెక్టస్ సంబంధించిన ఇష్యూని మాత్రమే అర్థం చేసుకోండి. ఏంటంటే అండి, పర్పస్ ఏంటంట? పబ్లిక్ని మా షేర్స్ని పర్చేస్ చేయండి అని కానీ, మా కంపెనీ షేర్స్లో సబ్స్క్రైబ్ చేయండి అని కానీ మీరు ఇన్వైట్ చేయాలి అని అంటే, మా సెక్యూరిటీస్ని పర్చేస్ చేయండి అని అంటే మాత్రం తప్పనిసరిగా ఏం చేయాలంటండి? ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాలి. అండ్ అగైన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంక్లూజివ్ డాక్యుమెంట్ ఏ ఫార్మాట్లోనన్నా ఉండనివ్వండి. మీరు ప్యాంప్లెట్ ఇష్యూ చేస్తారా, సర్క్యులర్ ఇష్యూ చేస్తారా, అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేస్తారా, కేవలం లేకపోతే మీరు ఏదన్నా రిజిస్టర్డ్ పోస్ట్లో లెటర్స్ రాస్తారా వాళ్ళకి? ఎలానన్నా చేయండి సార్. ఒకవేళ అది కనుక పబ్లిక్ని కనుక ఇన్వైట్ చేస్తూ ఉంటే, మా షేర్స్ని పర్చేస్ చేయండి అని ఇన్వైట్ చేస్తూ ఉంటే, దాన్ని తప్పనిసరిగా ఏమని మాత్రమే అంటాము? ప్రాస్పెక్టస్ అని మాత్రమే అంటాను. ఓకే, ఫర్ దిస్ సెషన్ ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్ రైట్ నౌ. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ప్రోపగండా ఆర్ అడ్వర్టైజ్మెంట్ టు ద మునీష్ భండారీ బుక్. బట్ నేనేదో లింకులు ఇవ్వడం, ఆ లింకుల్లో మిమ్మల్ని క్లిక్ చేయమంటాం, వెబ్సైట్లోకి వెళ్ళమనడం ఏం చేయట్లేదు. స్ట్రైట్ అవే చెప్తున్నాను, నేను ఫాలో అవుతుంది మునీష్ భండారీ బుక్. దాంట్లో నెక్స్ట్ టాపిక్ ఏముందండి? ఈ డెఫినేషన్ తర్వాత పబ్లిక్ ఆఫర్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.